హలో అందరికీ, మమ్మ స్టైల్లో గోంగూర మటన్ రెసిపీని తయారు చేయబోతున్నాము. దానికి కావాల్సినవి గోంగూరను కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మంట వెలిగించుకొని దానిపైన గోంగూర వేసుకున్న బాండిని పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మరి ఒక పొయ్యి వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 3 పావుల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనెలో మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ మారిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత దాంట్లోకి ధనియాల పొడిని 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపును కూడా మనం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 2 నుండి 3 స్పూన్ల వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూరలోనికి సరిపడినంతగా ఉప్పును మనం యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి ఆయిల్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మేము మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూరను కూడా ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. మనం వేసుకున్న పొడులన్నీ ఇలా నూనెలో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా వాటర్ ఏమీ లేకుండా చక్కగా తీసేసి అది కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు మటన్ ముక్కలకు కారము అన్నీ పట్టేలా బాగా కలుపుకోవాలి. మటన్లోకి గోంగూరను, కొత్తిమీరను, మటన్ మసాలాను వేసుకున్న తర్వాత మటన్ ముక్కలకి అంతా పట్టుకునేలా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కూరని చక్కగా తిప్పుతూ ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, నోటికి పుల్లగా టేస్టీగా ఉండే గోంగూర మటన్ కర్రీ రెసిపీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి, టేస్ట్ చేయండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా మరిన్ని వంటల కొరకై మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.